హాయ్, నేను మీ రమేష్. ఇవాళ మనము డైనమిక్ బర్త్డే లిస్ట్ ఫిల్టర్ ఫంక్షన్ ద్వారా ఎలా చూడొచ్చో చూద్దామండి. ఓకేనా? సో ఏదైనా ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మనము ఏదైనా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో కానీ ఏదైనా ఎంప్లాయీస్ డేటా మెయింటైన్ చేస్తున్నాము, ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఉన్నాయన్నమాట. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ మంత్ వచ్చే బర్త్డేస్ బర్త్డేస్ యొక్క ఎంప్లాయీ బర్త్డేస్ కావాలన్నమాట. సో దానికోసం మనము ప్రతి దాంట్లో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళడం కాకుండా ఒక ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇక్కడ ఈ మంత్లో వచ్చేటివన్నీ ఇక్కడ లిస్ట్ అవ్వాలన్నమాట ఆటోమేటిక్గా డైనమిక్గా. సో ప్రతి నెక్స్ట్ మంత్ రాగానే ఆ నెక్స్ట్ మంత్ లిస్ట్ అవ్వాలి, అలా రావాలన్నమాట. సో దానికోసం మనము ఫిల్టర్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఫిల్టర్ ఫంక్షన్ వచ్చేసి ఆఫీస్ 365లో లేటెస్ట్ వర్షన్లో వర్క్ చేస్తుంది. సో పాత వర్షన్లో ఫిల్టర్ ఫంక్షన్ వర్క్ చేయదు. అండ్ ఒకవేళ పాత ఫంక్షన్ కూడా నేను వేరే ఆల్టర్నేట్ ఫామ్లో చెప్తాను. సో ఇప్పుడైతే ఆఫీస్ 365 ఉన్న వాళ్ళు ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చూడొచ్చో చూద్దాం. సో ఫిల్టర్ ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్, ఫిల్టర్ ఇచ్చాకనే అరే అడుగుతుంది. అరే అంటే మనకి ఏదైతే లిస్ట్ కావాలో, టోటల్ లిస్ట్ కావాలో, ఐడి నేమ్ డిఓపి కదా, సో టోటల్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. లాక్ చేసి కామా ఇచ్చేసి ఇక్కడ ఇంక్లూడ్ అని ఉంటుంది కానీ ఇంక్లూడ్ అనేది ఒక కండిషన్ ఇవ్వండి. సో కండిషన్ ఎలా ఉంటుందంటే ఈ మంత్లో ఉన్న బర్త్డే లిస్టే కావాలి కాబట్టి మనకి. సో మంత్ ఆఫ్ ఈ డేట్స్, ఓకేనా, మంత్ ఆఫ్ డేట్స్ అనేది ఇచ్చేస్తున్నాను. ఒక కండిషన్ ఎలా ఇస్తున్నా అంటే మంత్ ఆఫ్ ఈ డేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లాక్ చేస్తున్నాను. ఓకేనా? సో క్లోజ్ చేసి మంత్ ఆఫ్ ఈ డేట్, సో మంత్ ఆఫ్ ఈ డేటు ఈక్వల్ టు, సో ఈ డేట్స్ యొక్క మంత్ ఈక్వల్ టు మంత్ ఆఫ్ టుడే అండి. మంత్ ఆఫ్ టుడే, ఓకేనా, టుడే యొక్క మంత్తో మ్యాచ్ అయినట్టయితే, ఓకేనా, ఈ కండిషన్ ఏమి ఇచ్చాను, మంత్ ఆఫ్ ఈ డేట్స్ ఈక్వల్ టు మంత్ ఆఫ్ టుడే, ఈ రోజు యొక్క మంత్తో మ్యాచ్ అయినట్టయితే సో అవి డిస్ప్లే కావాలన్నమాట. క్లోజ్ చేసిన అనుకోండి, కామా ఇచ్చేసి ఇఫ్ ఎంటీ అంటే ఎంటీ ఇన్వర్టర్ కామాస్ పెట్టచ్చు, లేదా అది అవసరం లేదు మనకి. ఒకవేళ ఎంటీ అంటే ఇన్వర్టర్ కామాస్ కూడా పెట్టచ్చు. క్లోజ్ చేస్తున్నాను అంతే. జస్ట్ ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాను, మంత్ ఆఫ్ ఇది ఈక్వల్ టు మంత్ ఆఫ్ టుడే. సో ఎంటర్ కొట్టగానే మనకు ఈ మంత్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంప్లాయీస్ అన్ని వచ్చేసాయి అనమాట. చూడండి 15/9/1990, ఓకేనా, 15/9 సెప్టెంబర్, ఓకేనా, అన్నీ కూడా 9 మంత్వి. సో ఈ విధంగా మనము డైనమిక్ లిస్ట్ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇది 10th మంత్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ 1 పడగానే 10th మంత్ యొక్క లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మంత్ ఆఫ్ టుడే, అదే ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు యొక్క మంత్ సేమ్ అయినప్పుడే వస్తాయి అనమాట. 10th మంత్లో ఉంటే 10th మంత్లో అక్కడ వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఒకవేళ ఇక్కడ మంత్ చూసుకున్నాం మనం ఓకే. ఒకవేళ డేట్స్ చూసుకోవాలనుకుంటే ఇవాళ డేట్లో ఉన్న వాళ్ళు డిస్ప్లే కావాలి అన్నాం అనుకోండి, సేమ్ అదే ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేయండి. నాకు ఇక్కడ ఇవాళ డేట్లో ఉన్న డైనమిక్ బర్త్డే లిస్ట్, డే లిస్ట్, ఓకే, డే వైజ్ లిస్ట్, ఓకేనా. సో ఇక్కడ సేమ్ ఫిల్టర్, ఇవాళ బర్త్డే ఉన్న వాళ్ళన్నీ డిస్ప్లే కావాలి డైలీ. రేపు రాగానే రేపు ఉన్న వాళ్ళ బర్త్డే లిస్ట్ డిస్ప్లే కావాలి అన్నప్పుడు సేమ్ ఫిల్టర్ ఫంక్షన్, ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్, సో అరే సెలెక్ట్ చేసుకోండి, లాక్ చేయండి. లాక్ చేసినా పర్లేదు, ఒక్క దగ్గర ఉంటుంది కాబట్టి లాక్ చేయండి. నెక్స్ట్ కామా ఇంక్లూడ్. సో ఇంక్లూడ్ అనేది ఇక్కడ మంత్ సేమ్ కావాలి, డే సేమ్ కావాలి. సో ఇయర్ సేమ్ కానక్కర్లే కదా, ఒక మంత్ అండ్ డే సేమ్ కావాలి. సో కాబట్టి నేను ఒక ఫంక్షన్ అనేది బ్రాకెట్లో ఇస్తున్నాను. ఫస్ట్ కండిషన్ వచ్చేసి మంత్ ఆఫ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. లాక్ చేసినా పర్లేదు, లాక్ చే మంత్ ఆఫ్ ఈక్వల్ టు క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఈక్వల్ టు ఇది మంత్ ఆఫ్ టుడే. సో ఇందులో ఉన్నది మంత్ ఆఫ్ టుడే అయి ఉండాలి. ఈ డేట్స్ యొక్క మంత్ టుడే మంత్తోని సేమ్ అయి ఉండాలి. ఓకేనా? ఇది క్లోజ్ చేసేసి ఒక కండిషన్ అయిపోయింది కదా, ఇంటూ ఇచ్చేస్తున్నాను. ఆ కండిషన్ క్లోజ్ చేసేసి ఇంటూ ఇచ్చేసి మళ్ళీ ఇంకో కండిషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకో కండిషన్ చేయడానికి ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేసి డే ఆఫ్ ఈ లిస్ట్ అంతా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డేట్ లిస్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని లాక్ చేసి క్లోజ్ చేసి ఈక్వల్ టు డే ఆఫ్ టుడే, ఓకేనా. ఈరోజు దీంట్లో ఉన్న డే అనేది ఈరోజు డేతోని ఈక్వల్ మ్యాచ్ అయిందనుకోండి, అది డిస్ప్లే కావాలని చెప్పేసి నేను 2 కండిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు 2 కండిషన్స్కి 2 బ్రాకెట్లు ఇచ్చేసి క్లోజ్ చేశాను. ఓకేనా? క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. చూడండి,
మనకి ఏదైతే ఉందో ఇవాళ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లిస్ట్ మాత్రమే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇంకో నేను ఇక్కడ నార్మల్గా ఇది నెంబర్లో వచ్చింది అనుకోండి, మనకు కావాల్సిన డేట్ ఫార్మాట్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో డేట్ సెలెక్ట్ చేసుకొని ఓకేనా, ఇవాళ ఎవరిదైతే ఉందో డేట్ బర్త్ డేస్ ఇక్కడ ఇవాళ బర్త్ డేస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనము ఒక డైనమిక్ బర్త్డే లిస్ట్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను ఇక్కడ ఒక చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ 15th ఈ సిద్ధుది కూడా 15/9 చేశాను అనుకోండి, 15/09/2023 ఇలా ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా సిద్ధు దాంట్లో కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది డేట్ ఆఫ్ ఫంక్షన్. ఈ లైన్ మొత్తం మనం డేట్లోకి చేంజ్ చేసుకోండి. లేకపోతే ఒకే డేట్ ఫార్మాట్లోకి ఇలా చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేవి కూడా ఈ డేట్లోకి వచ్చేస్తాయి అనమాట. 2023 కాదు, డేట్ ఇది. సో ఈ విధంగా మనము ఆ డైనమిక్ డే లిస్ట్ అండ్ డైనమిక్ మంత్ లిస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇది మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంటాయి కదా, అందుకని చెప్పేసి ఇది పక్క దాంట్లో పెట్టేసేయండి, పక్క షీట్లో పెట్టేయండి. ఇక్కడ ఇలా ఇవ్వండి. సో ఇదేమో ఇలా ఇవ్వండి. సో ఈ విధంగా మనకి అక్కడ ఎంట్రీ అవుతుంటే కూడా ఇక్కడ ఏదైతే లిస్ట్ ఉందో ఆటోమేటిక్గా మన డే మారుతుంటే కూడా ఆటోమేటిక్గా మనకి లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మరి ఒకవేళ ఇక్కడ ఎక్స్ట్రా ఎంట్రీ చేస్తున్నాం అనుకోండి, ఇంకా ఎంప్లాయీ లిస్ట్ ఎంట్రీ చేస్తున్నాం అనుకోండి, అవి కూడా అప్డేట్ కావాలంటే మనం ఇదేం చేయొచ్చు అంటే ఈ లిస్ట్ ఉంది కదా, దీన్ని టేబుల్లోకి చేంజ్ చేయండి. కంట్రోల్ టీ కొడితే టేబుల్లోకి చేంజ్ అవుతుంది. కంట్రోల్ టీ కొడితే ఒక బాక్స్ వస్తుంది, మై టేబుల్ హ్యాస్ హెడర్స్ వస్తుంది. మనకి ఇవే హెడర్స్ కాబట్టి సేమ్ అదే ఇచ్చేసాను. ఓకే కొట్టేసి ఇది టేబుల్లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ టైము ఏదైనా ఇంకొక కొందరు ఎంప్లాయీస్ కూడా ఎంట్రీ చేసాం అనుకోండి, 2 3 4 5. ఓకే, 2 3 4 5. ఈయన పేరు రాజు, వేణు, సో వెంకట్ చేద్దాం. వెంకట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి నేను సేమ్ 15/09/2023 చేసిన అనుకోండి. చూడండి దీంట్లో కూడా ఎంట్రీ అయిపోయింది. 2 3 4 5 డేట్ అన్నీ కూడా ఇలా వస్తుంది నెంబరు. సో అలా కాకుండా ఆ లైన్ మొత్తం మనము ఈ డేట్ ఫార్మాట్లో ఉంచామనుకోండి, మనకు వచ్చేది కూడా ఎప్పటికీ డేట్లోనే వస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో మరి ఇంకోటి ఎంట్రీ చేద్దాం. వెంకట్ కాకుండా ఇంకోటి సురేష్, సేమ్ డేట్ మెన్షన్ చేశాను అనుకోండి. ఇంకోండి ఇక్కడ సురేష్ 15/9/02/23. ఓకేనా, మంత్లో వచ్చింది అండ్ ఇక్కడ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ సురేష్ని 10 చేంజ్ చేశాను అనుకోండి, అది రెండింటిలోకి కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు అది డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ.